Namaskaram Andi. Today my heart cries while I'm talking about this case. 31-year-old Kolkata rape case. She's a victim for sure, and she's a second-year trainee medico. ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ మెడికో వాళ్ళ ఫ్యామిలీ హ్యాస్ అ మెరిట్ స్టూడెంట్. ఓకే, తనకు తానుగా గవర్నమెంట్ కాలేజ్లో పల్మనాలజీ డిపార్ట్మెంట్లో సీట్ తెచ్చుకోగలిగిన దిట్ట. రైట్, అండ్ ఒక మనిషికి ఇవాళ, ఒక స్టూడెంట్కి టు బి ఫ్రాంక్, ఇవాళ ఇఫ్ ఇట్ ఆల్ హీ హ్యాస్ టు బీ ఆర్ షీ హ్యాస్ టు బీ అ మెరిట్ స్టూడెంట్, వాళ్ళకు ఈ రెగ్యులర్ స్ట్రెస్లు మిగతా స్టూడెంట్స్కి ఎలా ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయండి. దాని మీద దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ స్టడీస్ అండ్ గో టు దిస్ పాయింట్. కానీ చదువులో మెరిట్ తెచ్చుకొని ఒకరి ప్రాణం కాపాడాలి అన్న తపనతో ముందుకు వెళుతూ ఒక డాక్టర్ ఫీల్డ్లో ఉండి డాక్టర్ హాస్పిటల్లోనే వర్క్ చేస్తూ, అంటే ఇట్స్ అన్ యాక్టివ్ హాస్పిటల్ అండ్ ద కాలేజ్ ఎన్వైర్న్మెంట్, 24 hours సర్విలెన్స్ ఉన్న ఎన్వైర్న్మెంట్, అలాంటి ఎన్విరాన్మెంట్లో అర్ధనగ్నంగా హాఫ్ నేకెడ్ చనిపోవాల్సి వస్తే ఆ మెరిట్ ఎందుకు, ఆ చదువు ఎందుకు, ఆ విద్య ఎందుకు, ఆ సంస్థ ఎందుకు? I don't get it. ఈ కేస్ స్పెసిఫికలీ I've been reading for past 4 hours now, and చాలా 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 మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయండి. ఇందులో పాలిటిక్స్ ఉంది ఫర్ షూర్, కాప్స్ ఉన్నారు, కోర్ట్ ఉంది, ఫ్యామిలీ ఉంది, అండ్ ద విక్టిమ్ అండ్ ది అదర్ పీపుల్ హూ డిడ్ నాట్ కమ్ ఆన్ టు ద స్క్రీన్ యట్. అంటే గ్యాంగ్ రేప్ ఇది అని ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కరే ఎందుకు బయటకు వచ్చినారు, ఆ ఒక్క మనిషి గురించే అందరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ ఒక్క మనిషి మాత్రం వెతకకుండానే దొరికినట్టు ఎందుకు దొరికాడు, దొరుకుతూ తన బిహేవియర్ ఇలాంటిది అంటూ ఎందుకు డీవియేట్ చేస్తున్నాడు కేస్. దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ కమింగ్ అప్ into this case which we have to look into this yet. Now, కాలేజ్ యాజమాన్యం ఆర్ ద హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్ అక్కడ ఉన్నప్పుడు ఐ డోంట్ నో అసలు ఈ కేస్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు అన్నది. ఇట్స్ మోర్ పెయిన్ఫుల్ టు బీ ఫ్రాంక్. అంటే ఒక సైకాలజిస్ట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయనా, విమెన్ టు విమెన్ ఎక్స్ప్లెయిన్ చేయనా, ఒక లాయర్ బిడ్డలాగా ఒక ఫ్యాక్ట్స్ తీసి యాజ్ ఈజ్గా ఎక్స్ప్లెయిన్ చేయనా? ఐ కెన్ డూ అట్లీస్ట్ 4 episodes on this case as is right now, but still we will have many key points which did not come on to the air yet. Now, ఏమంటే ఒక తల్లిదండ్రులకి బిడ్డ ఎట్లాంటి వాడైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఎంత వయసు అయినా, చదువుకున్నా చదువుకపోయినా, అందంగా ఉన్నా అందంగా లేకపోయినా, 4 pages postmortem report is not easy to handle. And a postmortem report, oka point meedne I have been reading for 1 hour from different sources. తనకు జరిగిన నష్టం ఒకవేళ అక్షరాలలో నేను చెప్పగలుగుతాను అని అనుకుంటే అది అపోహ. మీరు ఒక స్టోరీ లాగా, ఒక ఇన్సిడెంట్ లాగా చెప్పగలను అనుకుంటే కూడా యూఆర్ రాంగ్. ఇట్స్ అ మ్యానిపులేటెడ్ కేస్ 100%. అండ్ మెడికల్ సెమినార్ ఎన్విరాన్మెంట్లో జరిగింది ఇది, ఒక హాస్పిటల్లో. ఆ అమ్మాయి లాస్ట్ 36 గంటల నుంచి వర్క్ చేస్తుంది. సో నిద్ర లేదు, ఆలసిపోయింది, అండ్ షీ ఈజ్ నాట్ ఇన్ 100% కాన్షియస్
ఎఫర్ట్స్ పెట్టే ఎనర్జీ లెవెల్స్ తనకి లేదు అప్పుడు. అది క్లారిటీ మనకు తెలుస్తుంది. అండ్ ఈ గ్యాంగ్ రేప్ అవునా కాదా అన్నది ఒక క్వశ్చన్ అయితే, ఇది ఖచ్చితంగా గ్యాంగ్ రేపే అనడానికి ఇంకొక సాక్ష్యం విచ్ దే హవ్ బీన్ టాకింగ్ ఇన్ డిఫరెంట్ ఛానల్స్ ఈజ్ అబౌట్ ద 150 grams of the sperm which is in the body. ఇది ఒక్క మనిషికి సాధ్యం కాదు అంటూనే, ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు అని అంటూనే, వాళ్ళు ఎవరో ఇంకా తెలియదు అంటుంది ఇప్పటివరకు అయితే ఈ కేసు. సో ఒక ఫ్యాక్ట్ నేను మాట్లాడాలి అంటే ఇట్స్ గోన్ టేక్ లాంగ్ టైమ్ అండ్ వీ గోన్ గో నో వేర్ విత్ దిస్ కేస్. సో ఒక సైకాలజిస్ట్ పరంగా నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఈ రేప్ అన్న వర్డ్ నేను చాలా చిన్న ఉన్నప్పుడు తడప వినేదాన్నండి. అది కూడా మా నాన్నగారు తాతగారు దే ఆర్ ఇంటూ దిస్ క్రిమినాలజీ అండ్ దెన్ లా బ్యాక్గ్రౌండ్లో ఉన్నందుకు అండ్ కాప్స్ వచ్చిపోతూ ఉంటారు అండ్ ఆల్ దాట్ కాబట్టి విన్నాను. బట్ నాట్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ హ్యావ్ హర్డ్ దిస్ వర్డ్ క్వైట్ దీస్ మెనీ టైమ్స్ యాజ్ టుడే కిడ్స్ ఆర్ లిస్నింగ్ టు దిస్ వర్డ్. అండ్ నాకు ఇంకా అర్థం కాని పాయింట్ ఏమంటే, why is it that the punishment level of a person who is raped is not any more than any other person? ఏమండి, మర్డర్ ఒక మనిషిని చేసినప్పుడు దాని భయం ఒకలాగా ఉంటే ఒక విమెన్ మీద, మర్డర్ రేప్ చేసినప్పుడు కానీ, అసాల్ట్స్ చేసినప్పుడు కానీ, అబ్యూస్ చేసినప్పుడు కానీ, మొలెస్ట్ చేసినప్పుడు కానీ, ఇది వాళ్ళు ఒక్కసారి చేసినా కూడా, చేయడానికి ప్రయత్నించినా కూడా దాని ఇంపాక్ట్ ఒక ఆడవాళ్ళ మీద చచ్చిపోయేదాకా ఉంటుంది అని అనడం కూడా చిన్న విషయం అండి. వాళ్ళ బిహేవియర్ మారుతుంది, వాళ్ళ బిడ్డని పెంచే విధానం మారుతుంది, వాళ్ళ బిడ్డ ఆ అపోహలోనే బతికి తను నమ్మకం తన బాడీలో ఉన్న నమ్మకం అన్న వర్డ్ని కూడా తను చూసే ధోరణి కూడా మారుతుంది. సో ఇట్స్ అ కొలాటరల్ డ్యామేజ్ ఒక్కసారి ఇఫ్ అ విమెన్ హ్యాస్ గాన్ త్రూ దిస్. నౌ and when this happened కాలేజ్లో and when this happened in the hospital for that matter, when the parents have been given a call, రాత్రి 3 నుంచి 6 దాకా జరిగింది సంఘటన. అయితే వాళ్ళ పేరెంట్స్కి కాల్ వచ్చింది ఆఫ్టర్ అవర్స్ లేటర్, అండ్ అది కూడా ఒక సూయిసైడ్ అని చెప్తూ కాల్ వచ్చిందండి. అండ్ దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్వశ్చన్ మార్క్. అక్కడి నుంచి డీవియేషన్ మొదలవుతుంది కేస్. అండ్ తల్లిదండ్రులు అక్కడికి వచ్చాక నెక్స్ట్ 3 hours దాకా వాళ్ళకు బాడీ చూపించలేదంట. అండ్ క్యాన్ యూ ఇమాజిన్ ఒక బిడ్డని అక్కడ పెట్టి ఒక యాజమాన్యం కాల్ చేసి, ఏమండి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఒకసారి వస్తారా అని ఫోన్ చేశాక కూర్చోపెట్టి అక్కడ 3 గంటలు వెయిట్ చేపిస్తే, ఆ 3 గంటల వ్యవధిలో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంటుంది, వాళ్ళ టార్చర్ ఎలా ఉంటుంది. నాకైతే 2 బిడ్డలు ఉన్నారండి. ఐఎమ్ ష్యూర్ దేర్ ఆర్ సో మెనీ మదర్స్ హియర్, ఐఎమ్ ష్యూర్ దేర్ ఆర్ సో మెనీ పేరెంట్స్ హు ఆర్ వాచింగ్ మై వీడియో, and you can understand the mindset, the trauma which they are going through. And when they have been given with the picture of the daughter, it was horrifying scene. And అది ఒక ఆడపిల్లగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. I will explain as how is it that happens and what kind of impacts it has on a woman. ఈ కేసు ఎలా ఉందంటే లిటరలీ ఇట్స్ లైక్ ఎన్ ఆక్టోపస్. అండ్ ఒక్కొక్క టెంటికల్లో నుంచి ఒక్కొక్క అక్షరం చెప్తున్నా కూడా ఇట్ విల్ బి రియలీ హార్డ్. అండ్ ఒకటే టెంటికల్ పట్టుకొని పోయినా కూడా నేను ఒక 4 videos దాకా చెప్పొచ్చు యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ దిస్ కేస్. సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ పరంగా షీ హ్యాస్ బీన్ brutally raped, and the way the position of the body has been found in such a way that it's not been done with one person అన్నది ఇంకొక అపోహ. సో ఒక్క మనిషి కాకపోతే ఎంతమంది ఉన్నారు అన్నది. And the person who has done it, అందులో
నలుగురిలో మనకు ఒక్కరు గురించే తెలుసు. ఆ ఒక్కరి గురించి ఐ విల్ బి టెలింగ్ యూ ఆఫ్టర్ ఐ గివ్ యూ అ పించ్ ఆఫ్ 4 pages అండి. ఆ 4 పేజీల పోస్ట్ మార్టం యాజ్ ఈజ్గా చెప్తే 4 రోజులు పడుతుంది మీకు అన్నం తినడానికి ఆ తర్వాత. సో ద కేస్ ఈజ్ లైక్ దాట్. ఇట్స్ వెరీ బ్రూటల్. అండ్ తన బాడీ పార్ట్స్లో మెయిన్ బాడీ పార్ట్స్ ఏవేవైతే ఉంటాయో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ బ్రూటలీ బీటన్ అండ్ దెవ్ బీన్ బ్లడ్ ఎవ్రీవేర్. గోడ కొట్టినప్పుడు ఏమైంది అన్నది ఒక రిపోర్ట్ అయితే, కళ్ళద్దాలకి వెన్ ఈజ్ అ బాక్సర్ అండి, ఐల్ గివ్ యూ ద హోల్ రిపోర్ట్ అబౌట్ హిస్ బిహేవియర్. తను కొట్టినప్పుడు ఐ గ్లాసెస్ విరిగిపోయి పగిలిపోయి ఐ బాల్స్లోకి వెళ్ళిపోయి బ్లడ్ కారిపోయి. బిలీవ్ మీ, ఒక సినిమా తీస్తే ఒక డైరెక్టర్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక కపుల్ ఆడపిల్లని కనడానికి భయపడతాడండి. ఇట్ ఈస్ దాట్ బ్రూటల్. అండ్ నేను 2 బిడ్డల్ని డెలివరీ చేసిన పిల్లనే. 90 యాంగిల్లో ఒకవేళ అమ్మాయి కాళ్ళు పెట్టుకోవాల్సి వస్తే ఇట్ ఈస్ ఫీజిబుల్ అని అనుకోవడం కూడా ఇట్స్ బుల్షిట్. ఇట్స్ నాట్ ఫీజిబుల్. they've been broken all the way, and bones kuda break chesi, thigh bones have been spread apart, and it's very painful when I'm explaining women to women. అక్షరాలు ఎందుకైనా నేర్చుకుంది, చదువు ఎందుకైనా నేర్చుకుంది అన్న ఫీలింగ్ వస్తుంది when I'm trying to tell this. సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ పక్కకు పడితే ఎవరినైతే వీళ్ళు పట్టుకున్నారో ఆ అబ్బాయి మిస్టర్ రాయ్, సంజయ్ రాయ్ ఇస్ ద పర్సన్. అందులో వాళ్ళలో ఈ అబ్బాయి మాత్రమే దొరికాడు. అండ్ నిజం చెప్పాలంటేనండి, తనకు తానుగా దొరికాడని చెప్పడం ఈజ్ మోర్ అక్యూరేట్ దెన్ వీళ్ళు పట్టుకున్నారని. ఓకే, సో మిగతా వాళ్ళనందరినీ తప్పించి ఈయనని మాత్రమే స్టేజ్ ఎక్కిచ్చారు అని అనడం కరెక్ట్ అనుకుంటా ఈ కేసులో. ఈ అబ్బాయి హీజ్ అ బాక్సర్ అండి. అండ్ తను హీజ్ అ సివిక్ వాలంటీర్, అంటే కాప్స్కి కింద ఇన్ఫార్మర్ లాగా వర్క్ చేస్తూ ఉంటారు ఆయన. అండ్ కానీ ఆయన నేనే పోలీస్ అన్నట్టుగా విరువెగుతూ ఉంటాడు అన్నది ఇంకొక ఫ్యాక్ట్ ఫ్రమ్ అనదర్ ఛానల్స్. అండ్ తను షర్ట్ కూడా కేపీ కోల్కతా పోలీస్ అని వేసుకొని వెళ్తారని. అండ్ అక్కడున్న ఆ కాలేజ్కి మాత్రం, హాస్పిటల్కి మాత్రం తనకు యాక్సెస్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉంది, తను వస్తుంటారు వెళ్తూ ఉంటారు అన్నది ఇంకొక ఫ్యాక్ట్. అయితే ఆయన కాండక్ట్ చిన్నప్పటి నుంచే బాగాలేదు, ఆయన చిన్నప్పటి నుంచే ఏదో ఒక దగ్గర నన్ను ఇబ్బంది పెడుతూనే వచ్చాడు అంటున్న మదర్ స్టేట్మెంట్ అండి. హర్ నేమ్ ఇస్ మమత ఐ బిలీవ్. ఆవిడ షీ హర్ సెల్ఫ్ హ్యాస్ గివెన్ హర్ Mamata Roy, yeah. She has given the statement as, I have faced hardships since he was a child. ఒక బిహేవియరలిస్ట్ పరంగా ఈ సెక్షువల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు పాయింట్ అడిక్ట్ కూడా ఉంటారు అన్నది ఒక ఆలోచన. ఓకే, అండ్ హిస్ ఫోన్ దొరికినప్పుడు కూడా ఆల్ ఆఫ్ ద కంటెంట్ విచ్ హీ వాజ్ వాచింగ్ ఈజ్ సింప్లీ పాయింట్ ఫర్ షూర్. నా ఈ అబ్బాయి ఆల్రెడీ 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 3 వైఫ్స్. ఈయన ఫిజికల్ అసాల్ట్, సెక్షువల్ అసాల్ట్ చేస్తే తట్టుకోలేక, వాయిలెంట్ బిహేవియర్ ఆన్ ద బెడ్ తట్టుకోలేక బయటకి వచ్చేసిన వాళ్ళు 3 అయితే లాస్ట్ ఆవిడ క్యాన్సర్తో చనిపోయారు. అండ్ ఈ 4 ఒక మదర్ ఇన్ లా చెప్పారు, నా బిడ్డని ఆయన చేసే అసాల్ట్స్ నేను చూడలేక తట్టుకోలేక నా బిడ్డని నేను తెచ్చేసుకున్నాను అంటూ one of the mother-in-laws have given a statement against this Sanjay Roy. And ఈ అబ్బాయి ఇలా అసాల్ట్ చేస్తున్నాడు అంటూ కూడా అవుట్ ఆఫ్ ద 4 wives, one of the wives have given a police complaint twice, not once but twice, but that was never taken seriously అంటూ ఇంకొక ఫ్యాక్ట్ ఓపెన్ అప్ అయింది ఈ కేసులో. నౌ
I'll tell you what happens, all right? I'll take you to this environment is what actually happens when a person rapes a woman, okay? ఏమవుతుందంటేనండి ఈ షోల్డర్ దిస్ షోల్డర్ హ్యాస్ బీన్ బ్రోకెన్ అండ్ హర్ అంటే ఆ మూమెంట్ ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే ఇట్ వాజ్ రియలీ హార్డ్ ఫర్ హర్ టు పుష్ అంటే చూడండి, నేను ఒక 6 ఫీట్ల అమ్మాయిని, ఇంత చిన్నగా లేను, పెటిట్ని కాదు, 6 ఫీట్ల అమ్మాయిని నేను, ఓకే? బట్ వెన్ అ పర్సన్ ఇస్ కమింగ్ రైట్ హియర్ to push us out, to push us down, మేము ఎంత ఫోర్స్ఫుల్గా పైకి అన్నా కూడా ఇట్ డజంట్ వర్క్. మా షోల్డర్స్లో అంత బలం ఉండదు. అండ్ మెనీ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ థింక్ కుంఫు నేర్చుకోవాలి, కరాటే నేర్చుకోవాలి, తడక నేర్చుకోవాలి, మెడక నేర్చుకోవాలి. I am a person who has learned kickboxing and also the other things, but believe me, emotionally when they start doing that, మేము భయపడిపోతాం, మా బ్రెయిన్ పనిచేయదు, మేము ఏం చదువుకున్నాము, వాట్ ఎవర్ వీఆర్ ఎక్విప్డ్ విత్. నేను ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా ఆ మూమెంట్లో యాజ్ అ విమెన్, యాజ్ అ బిహేవియరలిస్ట్, ఐఎమ్ టెలింగ్ యూ, our brain does not work. We go on a pause mode. We do not know what to do. We are shivering. And in that moment, వాళ్ళ షోల్డర్ బలంకి మా షోల్డర్ బలం సరిపోదు. That is one thing. And you have to protect yourself. And as a woman, you will have to learn to put your wrist a little stronger. And what I've observed is, when you're doing push-ups in the gym, what I've observed is men చేస్తారు 600 700, మేము 10 చేసే వరకే మాకు చాలా అయిపోతుంది, 100 చేసే వరకే చాలా. ఇట్ ఈస్ బికాజ్ our wrist area is not that strong. ఇప్పుడు ఈ కేసులో కూడా చాలా మటుకు the places which she has been tortured and multiple people when they've been forcing her, and it is అంటే ఆ రిపోర్ట్లో స్పెసిఫికలీ తెలుస్తుంది ఎవరెవరు ఏం చేశారు, ఎలా చేశారు అనేది రిపోర్ట్ చాలా క్లియర్గా ఉంది. అండ్ మెనీ ఆఫ్ ద కేసెస్, ఈ సెక్షువల్ అసాల్ట్ కేసెస్లో ఒక 10% కష్టం అనిపిస్తే, ఇందులో ఈ ఒక్క కేసులో మాత్రం 100% ప్రాబ్లం ట్రబుల్ నుంచి ఆమె వెళ్ళింది అన్నది తెలుస్తుంది. అండ్ ఐ డోంట్ నో వాట్ టు టాక్ అబౌట్. ఇంత జరిగినప్పుడు the authority has taken no measures అన్నది ఒక పాయింట్. And when political people have entered into this case, they have really deviated the case very badly. And ఆ అమ్మాయి దగ్గర నుంచి మెల్లమెల్లగా కేస్ డీవియేట్ అవ్వకుంటూ వస్తుంది. అన్నిటికంటే లాస్ట్ పాయింట్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్, ఇన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, ఆ అబ్బాయి నేనే ఇలా చేశాను అంటూ గిల్ట్ లేకుండా ఆన్సర్ చేశాడు అన్నది ఒక పాయింట్. అయితే ఆ అబ్బాయి బయటకు వచ్చి ఎందుకు తనకు తానుగా సరెండర్ అవుతున్నాడు, ఎందుకు తనకు తానుగా బిహేవియర్ చూపిస్తున్నాడు అన్నది ఇంకొక పాయింట్ అండి. మిగతా వాళ్ళని అంత గోప్యంగా పెట్టిన వాళ్ళు దీనికి మాత్రమే, ఈయనని మాత్రమే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు ఇస్ వన్ క్వశ్చన్ విచ్ ఇస్ రియలీ రింగరింగ్ అరౌండ్ in my brain. Luckily, High Court did not sit quiet. Isari High Court, thanks to you, Oka Aadapillaga, I'm really thanking with all my heart that you have stood this time, you have answered, and you did not wait for somebody else to do this work. And tanaku tanaga jokyam cheskoni Supreme Court has been helping us. And ఒక ఆడపిల్లగా మెడికల్ వరల్డ్లో వర్క్ చేస్తున్నందుకు, హీలింగ్ వరల్డ్లో వర్క్ చేస్తున్నందుకు ఐఎమ్ స్పెషలీ థ్యాంకింగ్ యూ. అండ్ ఐ వాంటెడ్ ఆల్ ఆఫ్ ది విమెన్ టు ప్రే ఫర్ హర్ సోల్స్ పీస్ ఫర్ షూర్. అండ్ ఒక్క రిక్వెస్ట్ అండి, ఇఫ్ ఇట్ ఆల్ యూ ఫౌండ్ అ పర్సన్ డూయింగ్ రేప్, జస్ట్ హోల్డ్ ఆన్ టు ఇట్, కట్ ఇట్ ఆఫ్, గెట్ డన్ విత్ ఇట్. మళ్ళీ ఆ అబ్బాయిని తీసుకుపోయి కోర్టు చుట్టూ, దీని చుట్టూ, దాని చుట్టూ అంటూ 2 సంవత్సరాలు తెప్పి ఆ అబ్బాయి నెక్స్ట్ డే హ్యాపీగా వచ్చి మళ్ళీ వర్క్ చేసుకుంటూ, మళ్ళీ ఇంకొకరిని బలి చేసుకుంటూ, అది మనం ఇంకొక కేసులో చూసుకుంటూ, ఐ థింక్ వీఆర్ డన్ విత్ దిస్ సైకిల్. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ దట్ వీ కెన్ థింక్ మోర్ అబౌట్ దిస్ అండ్ వీ డోంట్ హ్యావ్ టు go through this anymore. And I will do lot more reads about this case, and I want to make sure that I will be on par with this case, and I will let you know what's going on. ఒక బిహేవియరలిస్ట్గా మాట్లాడితే మాత్రం బిలీవ్ మీ, ఒక గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఈ కేసులో చాలా తక్కువ పాయింట్స్ చెప్తానండి.
పోలీస్ పరంగా ఒక పని అయితే, మెడికల్ కాలేజ్ పరంగా ఒక పని, సూసైడ్ ఎందుకు అన్నారని ఒకటి, ఒకవేళ రేప్ అయితే ఎంతమంది చేశారన్నది ఒకటి, చేసిన వాళ్ళు ఎవరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అన్నది ఒకటి అయితే వాళ్ళని అంత ఇదిగా ఎందుకు దాచాల్సి వస్తుంది. దిస్ పాయింట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ యూ దట్ దోస్ పీపుల్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ సో ద case has been reverted or diverted in one angle or the other day by day. కాబట్టి ఇమోషనల్గా కేస్ వెనక వెళ్ళకండి, కొంచెం స్టే బ్యాక్, సిట్ బ్యాక్ అండ్ సీ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ ద కేస్. అండ్ వాళ్ళు చూపించింది మీరు చూడడం ఆపేసి అసలు ఏం జరిగిందో చూడడానికి ప్రయత్నిస్తే ఈ కేసు తొందరగా సాల్వ్ అవుతుంది అని ఒక చిన్న ఆశ. నమస్కారం.